Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. Here we completed 20 physics foundation classes. Now we are at what 21 physics foundation class. Okay. సో ఇప్పుడు ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్లకు సంబంధించిన దాంట్లో ఉన్నాం కాబట్టి అందులో 20 కంప్లీట్ చేసాము. ఇప్పుడు 21. ఈ 21 క్లాస్కి సంబంధించిన కాన్సెప్ట్ మోషన్ అండర్ గ్రావిటీ 4th క్లాస్. మోషన్ అండర్ గ్రావిటీలో ఇది 4వ క్లాసు. So motion under gravity lo we discussed what first concept lo acceleration due to gravity, a tarvata equations of motions for freely falling body, equations of motion for vertically projected. Now what ఆ మూడింటి మీద సంబంధించి కొన్ని సమ్స్ చేద్దాం, ఇంకా కొన్ని సమ్స్ అండ్ కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చేద్దాము. అందులోపల ఫస్ట్ ప్రాబ్లం లెట్ ఐఎమ్ టేకింగ్ ఇఫ్ ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ కన్సిడర్డ్. క్వశ్చన్ ఏంటి అంటే ఇఫ్ రైట్లీ తీసుకోవాలి. సో ఇఫ్ వి కన్సిడర్ ఎయిర్ రెసిస్టెన్స్ compare time of ascent and time of descent. టైమ్ ఆఫ్ అసెంట్ టైమ్ ఆఫ్ డిసెంట్ కంపేర్ చేయమంటున్నాడు. అంటే టైమ్ ఆఫ్ అసెంట్ ఎక్కువనా టైమ్ ఆఫ్ డిసెంట్ ఎక్కువనా చూద్దాం. ఎయిర్ రెసిస్టెన్స్ని కన్సిడర్ చేస్తున్నాం. ఎయిర్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే పైకి విసిరినాం అనుకోండి, ఎయిర్ రెసిస్టెన్స్ కిందికి పనిచేస్తుంది, దాన్ని కిందికి పంపడానికి పనిచేస్తుంది. ఒకవేళ పైనుంచి వదిలేసినాం అనుకోండి, వదిలేస్తే అదేమవుతుంది, కింద పడతా ఉంటుంది కదా, కింద పడకుండా ఎయిర్ అనేది రెసిస్ట్ చేస్తూ ఉంటుంది అనే ఆలోచించాలి. ఇక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ అంటే ఎయిర్ అపోజెస్ ద మోషన్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని అపోజ్ చేస్తుంది. పైకి వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళకుండా కిందికి నెట్టుతూ అపోజ్ చేస్తుంది, కిందికి వస్తూ ఉన్నప్పుడు కింద పడకుండా పైనకి నెట్టుతూ అపోజ్ చేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి ఎయిర్ రెసిస్టెన్స్ అంటే. ఓకేనా? నౌ లెట్ ఐఎమ్ టేకింగ్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే వన్ ఆబ్జెక్ట్ లెట్ ఐఎమ్ టేకింగ్, ఒక ఆబ్జెక్ట్ను నేను తీసుకున్నాను. ఒక ఆబ్జెక్ట్ను తీసుకుంటే ఈ ఆబ్జెక్ట్ దిస్ ఆబ్జెక్ట్ నౌ దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ వాట్ ఫ్రీలీ ఫాలింగ్. దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ వాట్ ఫ్రీ, లేదా ఫస్ట్ పైకి విసిరిన తీసుకోండి. సో పైకి వర్టికల్లీ అప్వర్డ్ విసిరినాను నేను, పైకి విసిరినాను. సో వర్టికల్లీ అప్వర్డ్ మోషన్ ఇచ్చినాను, ఎంతో కొంత వెలాసిటీ తోటి అప్వర్డ్ మోషన్ ఇచ్చినాను. అప్పుడు దాన్ని వెయిట్ ఎటు పనిచేస్తుంది, వెయిట్ ఆర్ వాట్ లెట్ యూ టేక్ వాట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ వాట్ వర్క్స్ డౌన్వర్డ్. ఓకేనా? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ వర్క్స్ డౌన్వర్డ్. అండ్ ఎయిర్ రెసిస్టెన్స్ ఇది పైకి పోతూ ఉంటుంది కాబట్టి ఎయిర్ రెసిస్టెన్స్ కిందికి పనిచేస్తుంది, అపోజిట్లో పనిచేస్తుంది. సో ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే ఫోర్స్ లేదా యాక్సిలరేషన్ అనేది ఏ తీసుకుందాం. ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే ఫోర్స్, ఎయిర్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్లీ F/Aగా తీసుకోవాలి. సో ఇక్కడ ఏ అంటే ఏంది, యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్, డిక్రీజ్డ్ యాక్సిలరేషన్ డ్యూ టు ఎయిర్ రెసిస్టెన్స్. కాబట్టి ఇప్పుడు ఇవి రెండు కూడా ఎయిర్ రెసిస్టెన్స్ అండ్ దిస్ G, acceleration due to gravity is what works downward కాబట్టి ఇప్పుడు net acceleration, here I will write net acceleration is equal to what, A plus G. అర్థమైందా? ఇది A plus G ఎట్లా వచ్చిందో, రెండు ఒకటే వైపుకి పనిచేస్తున్నాయి, వెక్టార్స్ రెండు ఒకే వైపుకి పనిచేస్తున్నాయి కాబట్టి నెట్ యాక్సిలరేషన్ A plus Gగా తీసుకున్నాను. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వీ నో, U/G కదా. టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్ టు U/G ఫర్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. సో ఇక్కడ G ఏం తీసుకోవాలి, A plus G తీసుకోవాలి. అంతేనా? ఏం తీసుకోవాలి, A plus G తీసుకోవాలి. దిస్ ఈజ్ ద వాట్
time of ascent when we considered air resistance. This A is what? Air resistance, or what it is also considered as what? Acceleration, decreased acceleration గా కూడా మనము తీసుకోవచ్చు. ఇప్పుడు h max is equal to ఏంటి మరి? h max is equal to u square by 2g కదా. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు నేను? u square by 2 into g plus లో g plus a or a plus g. So this is the what? H max principle. ఓకేనా? ఇది అర్థమైంది కదా? అర్థమైందా? ఎస్. నౌ ఇప్పుడు ఫ్రీలీ ఫాలింగ్ తీసుకుందాం. ఇదేమో వర్టికల్లీ ప్రొజెక్టెడ్ తీసుకున్నారు కదా, వర్టికల్లీ ప్రొజెక్టెడ్. నెక్స్ట్ ఫ్రీలీ ఫాలింగ్. ఫ్రీలీ ఫాలింగ్ తీసుకున్నాను. ఒక ఆబ్జెక్ట్ ఫ్రీగా కింద పడుతుంది. ఒక ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఫ్రీగా కింద పడుతుంది. ఇది కింద పడుతూ ఉన్నప్పుడు దీని జీ ఎట్ సైడ్ వర్క్ చేస్తుంది? డౌన్ సైడ్ వర్క్ చేస్తుంది. జీ ఎట్ సైడ్ వర్క్ చేస్తుంది? డౌన్ సైడ్ వర్క్ చేస్తుంది. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఎయిర్ రెసిస్టెన్స్ ఎటు పనిచేస్తుంది? ఎయిర్ రెసిస్టెన్స్ పైకి పనిచేస్తుంది. ఎయిర్ రెసిస్టెన్స్ ఎటు పనిచేస్తుంది? పైకి పనిచేయడం జరుగుతుంది. దిస్ ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ వాట్? రెండు ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తున్నాయి. కాబట్టి దీన్ని ఏం తీసుకుందాము? మైనస్ ఏ తీసుకుందాం. సో నెట్ యాక్సిలరేషన్. నెట్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? జీ మైనస్ ఏ. నెట్ యాక్సిలరేషన్ ఏమవుతుంది ఇప్పుడు? జీ మైనస్ ఏ అవుతుంది. జీ మైనస్ ఏ అవుతుందని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇక్కడ హెచ్ అంటే ఇక్కడ నుంచి కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి కింది వరకు ఇది హెచ్. హెచ్ ప్రిన్సిపల్ ఏంటి మనకు? హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి సంబంధించిన హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటరా? హాఫ్ జీటీ స్క్వేర్. అంతేనా? హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీ ఏంటి? జీ మైనస్ ఏ ఇంటూ టీ స్క్వేర్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీ మైనస్ ఏ ఇంటూ టీ స్క్వేర్ వస్తుంది. అంతేనా? ఇది ఇప్పుడు ఈ టీ ప్లేస్లో టీ అనేది ఏంటిది? కింద పడేది కదా, టైమ్ ఆఫ్ డిసెంట్గా నేను రాయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఇటు పంపిస్తాను. 2ని ఇటు పంపిస్తే 2h బై g మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? td స్క్వేర్. నౌ td ఈజ్ ఈక్వల్ టు వాట్ వీ కెన్ రైట్? 2h బై g మైనస్ ఏ అండర్ రూట్. 2h బై g మైనస్ ఏ, 2h బై g మైనస్ ఏ అండర్ రూట్. సో ఇప్పుడు మనము దీన్ని కంపేర్ చేయాలి. అంతేనా? దీన్ని కంపేర్ చేయాలి. నేను దీన్ని కంపేర్ చేద్దామంటే ఇట్లా చూడండి, ఇక్కడ అది హెచ్లలో ఉంది, ఇక్కడ యూలలో ఉంది, ఇక్కడ హెచ్లలో ఉంది కదా. కంపేర్ చేయగలుగుతామా? కంపేర్ చేయలేము. కాబట్టి దీన్ని కూడా ఈ హెచ్ పదాలను యూ పదాలకి కన్వర్ట్ చేస్తారు. హెచ్ని యూ పదాలకి కన్వర్ట్ చేస్తే నీకు సింపుల్ అవుతుంది. ఒకసారి చూడండి, సింపుల్ చేద్దాం. సో ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు అన్న ఇదే అన్న హెచ్చే కదా, ఇదే కదా హెచ్ మ్యాక్సిమం. సో ఇక్కడనేమో ఇస్తే హెచ్ మ్యాక్సిమం దగ్గరికి పోయింది, ఇక్కడేమో హెచ్ మ్యాక్సిమం నుంచి కింద వదిలేస్తున్నాం. కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నీకు యూ స్క్వేర్ బై 2 ఇంటూ జీ ప్లస్ ఏ ఉంది. యూ స్క్వేర్ బై 2 ఇంటూ జీ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ జీ మైనస్ ఏ ఇంటూ టీడీ స్క్వేర్. 2 get cancelled. G minus a sent to this side. U square by G plus a into G minus a is equal to what? TD square. Now TD is equal to what we will get? Square it up with the square root of it. So square root of U square by G plus a into G minus a. Square root of U square అంటే ఏమవుతుంది? U అవుతుంది. ఓకే, కింద దానికి స్క్వేర్ రూట్ ఉంటుంది. దిస్ ఈస్ ద వాట్? టీడీ ఈజ్ ఈక్వల్ టు యూ బై జీ ప్లస్ ఏ ఇంటూ జీ మైనస్ ఏ. ఇక్కడ ఏముంది? టీఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ జీ ఉన్నది, అంటే జీ ప్లస్ ఏ ఉన్నది. యూ బై జీ ప్లస్ ఏ ఉన్నది.
ఇక్కడ g మైనస్ ఏ ఒకటి ఎక్స్ట్రా ఉంది. కాబట్టి దీన్ని కంపేర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్ ఎక్కువనా టైమ్ ఆఫ్ అసెంట్ ఎక్కువనా చూద్దాం. టైమ్ ఆఫ్ డిసెంట్ ఎక్కువనా టైమ్ ఆఫ్ అసెంట్ ఎక్కువనా అనేది మనము చూద్దాం. టైమ్ ఆఫ్ డిసెంట్ ఎక్కువనా టైమ్ ఆఫ్ అసెంట్ ఎక్కువనా అనేది దీన్ని నేను ఎట్లా చేస్తున్నా అంటే చూడండి, ఇక్కడ రాస్తాను. ఒకసారి టైమ్ ఆఫ్ అసెంట్ ప్రిన్సిపల్ రాస్తున్నాను. టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏముందిరా u బై వెర్ ఇట్ ఈస్ దిస్ వన్ u బై g ప్లస్ ఏ ఉంది. నేను దీన్ని ఏం రాస్తున్నానంటే u బై g ప్లస్ ఏ ఇంటూ g ప్లస్ ఏ స్క్వేర్ రూట్ రాసుకోవచ్చు కదా. g ప్లస్ ఏ ఇంటూ g ప్లస్ ఏ స్క్వేర్ రూట్ రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. చివరి వరకు వస్తుందా బోర్డ్? ఓకే. ఇప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది నా దగ్గర u బై g ప్లస్ ఏ ఇంటూ g మైనస్ ఏ. ఇందులో u కామన్, g ప్లస్ ఏ కామన్. కాబట్టి ఇప్పుడు నాకు ఈ వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుంది. ఒకదానికేమో 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ g ప్లస్ ఏ ఉంది, 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ g మైనస్ ఏ ఉంది. g ప్లస్ ఏ అంటే జీకి కొంత కలుపుతున్నాం, కొంత యాడ్ చేస్తున్నాం. g మైనస్ ఏ సబ్ట్రాక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ g నుంచి కొంత సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ జీకి కొంత యాడ్ చేయడం వల్ల డినామినేటర్ పెరుగుతుంది, g నుంచి కొంత తీసేయడం వల్ల డినామినేటర్ తగ్గుతుంది. డినామినేటర్ పెరుగుతుంది అంటే టీఏ వాల్యూ ఏమవుతుంది? తగ్గుతుంది. డినామినేటర్ తగ్గుతుంది అంటే టీడీ వాల్యూ ఏమవుతుంది? పెరుగుతుంది. డినామినేటర్ కనుక తగ్గితే దాని వాల్యూ పెరుగుతుంది, డినామినేటర్ కనుక పెరిగితే దాని వాల్యూ తగ్గుతుంది. కాబట్టి ఇది డినామినేటర్ పెరిగింది కాబట్టి టీఏ అనేది ఏమవుతుంది? తక్కువ అవుతుంది. డినామినేటర్ తగ్గింది కాబట్టి టీడీ అనేది ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. కాబట్టి వీ కెన్ రైట్ టీఏ ఈజ్ లెస్ దాన్ టీడీ. Time of ascent is less than time of descent, or time of descent is greater than time of ascent. Okay, so that is the what about the concept. అర్థమైందా? ఒకటికి రెండు సార్లు మళ్ళీ పేపర్ మీద ఓన్గా చేయండి, చేస్తే యూ విల్ గెట్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ది ఫైండ్ ద వెలాసిటీ ఎట్ హాఫ్ మ్యాక్సిమం హైట్. ఇది స్టాండర్డ్ క్వశ్చన్. ఇంతకుముందు ఇది కూడా స్టాండర్డ్ క్వశ్చన్. ఇఫ్ ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ కన్సిడర్డ్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్? టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ టైమ్ ఆఫ్ అసెంట్. స్టాండర్డ్ క్వశ్చన్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. ఇది కూడా స్టాండర్డ్ క్వశ్చన్. హాఫ్ మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ ఈజ్ ఆస్క్డ్. హాఫ్ మ్యాక్సిమం హైట్ అంటే కింద నుంచి పైకి వస్తుందా, పై నుంచి కిందికి పడుతుందా? హాఫ్ మ్యాక్సిమం హెచ్ మ్యాక్స్ అంటే పైకి వెళ్ళినప్పుడే హెచ్ మ్యాక్స్ అంటాం. సో నౌ హియర్ వాట్ వన్ ఆబ్జెక్ట్ ఐ ఆమ్ టేకింగ్. సో దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ వాట్ థ్రోన్ అప్వర్డ్ విత్ యూ వెలాసిటీ తోటి విసురుతున్నాను. విసిరితే ఏమైంది? అది ఇట్లా ఇక్కడికి హెచ్ మ్యాక్స్ ఇక్కడికి చేరింది. అది ఇదేంది? హెచ్ మ్యాక్స్. మ్యాక్సిమం హైట్ దగ్గరికి చేరింది. హెచ్ మ్యాక్స్ కనబడుతుందా? ఓకే, మ్యాక్సిమం హైట్ దగ్గరికి చేరింది. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు వాడు? అడిగేది ఒక జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం అడుగుతున్నాడు? ఇప్పుడు హెచ్ మ్యాక్సిమం హైట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందిరా? 0 అవుతుంది. జీ ఎటు పని చేస్తుంది? జీ వర్క్స్ ఆల్వేస్ డౌన్వర్డ్. జీ ఈజ్ వాట్ వర్క్స్ ఆల్వేస్ డౌన్వర్డ్. So that's why g is equal to what we can take minus g. అదేమో పైకి వెళ్తుంది, g ఏమో కిందికి పనిచేస్తుంది, ఆపోజిట్లో ఉంది కాబట్టి మైనస్ తీసుకోవాలి. ఓకేనా? ఓకే, వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. దిస్ ఈస్ ద వాట్ హెచ్ మ్యాక్స్ డివైడెడ్ బై 2. హెచ్ మ్యాక్స్ డివైడెడ్ బై 2 దగ్గర వెలాసిటీ ఎంతనో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఏ ప్రిన్సిపల్ యూజ్ చేద్దాము? టైం లేదు ఇక్కడ కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ని యూజ్ చేయడానికి వీల్లేదు. టైం ప్రస్తావనే లేదు ఇక్కడ కాబట్టి వీ షుడ్ నాట్ యూజ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. కాబట్టి దేన్ని యూజ్ చేయాలి? నేను
v square minus u square is equal to 2as ని యూజ్ చేయాలి. v square minus u square is equal to 2as. v is 0 minus u square is equal to 2. a value minus g. s value ఏం తీసుకోవాలి? h max divided by 2. h max divided by 2. Okay? So minus u square is equal to 2 to get cancelled. Minus g into h max. Minus minus cancelled. U square is equal to g into h max. U square is equal to g into what? H max. అను ఇక్కడ v square minus u square is equal to కదా. ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేసినాను చూడండి. ఏం చేసిన మిస్టేక్? ఇక్కడ v అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన, నాకు ఇక్కడ కాదు కావాల్సింది వెలాసిటీ ఇక్కడ కదా, కాబట్టి ఇక్కడ 0 కాదు, కాబట్టి ఇక్కడ v స్క్వేర్నే సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ g ఇంటూ హెచ్ మ్యాక్స్. నాకు ఎందుకు డౌట్ వచ్చింది? ఎందుకంటే నాకు వెలాసిటీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అక్కడ నాకు v టర్మే కనబడట్లేదు కదా. సో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ g ఇంటూ హెచ్ మ్యాక్స్. సో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ g ఇంటూ హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిరా? u స్క్వేర్ బై 2g. g get cancelled. Okay, so v square minus u square is equal to what you got? Minus u square by 2 వచ్చింది అంతేనా. సో మైనస్ u square నాకు పంపించండి. v square is equal to minus u square by 2 plus u square, or rewriting, I am rewriting, v square is equal to u square minus u square by 2. దీని ముందు రాసిన అంతే. ఇప్పుడు ఇది 1u square లెక్క హాఫ్ u square, 1/2 u square తీసేసినాం, హాఫ్ u square తీసేసినాం, అదే ఎల్సిఎం చేయండి. సో 2 into u square 2u square minus 1 into u square u square, 1 into 2 2. 2u square లెక్క 1u square పోతే ఎంత వస్తుందిరా? 1u square divided by 2. ఇది స్క్వేర్ తీసేయాలంటే ఏం చేయాలి? స్క్వేర్ నటు పంపించాలంటే స్క్వేర్ రూట్ అవుతుంది, u square by 2. So v is equal to square root of u square by square root of 2. Square and square root get cancelled. So v is equal to what we got? v is equal to u by root 2. కాబట్టి హాఫ్ మ్యాక్సిమం హైట్ దగ్గర దాని వెలాసిటీ ఎంత ఉంటుంది? u by root 2 ఉంటుంది. హాఫ్ మ్యాక్సిమం హైట్ దగ్గర దాని వెలాసిటీ ఎంత? u by root 2. ఇది స్టాండర్డ్ క్వశ్చన్, సో యూ కెన్ మెమరైజ్ యాజ్ ఎ ప్రిన్సిపల్. సో u by root 2గా ఉంటుంది. ప్రాసెస్ అయితే ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. వెలాసిటీ అట్ హాఫ్ మ్యాక్సిమం హైట్ ఈస్ u by root 2. u by root 2. ఓకేనా, అర్థమైంది కదా? ఇది తీసుకోండి, కాపీ తీసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఫైండ్ అవుట్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ ఆఫ్ ఎంటైర్ జర్నీ. ఎంటైర్ జర్నీలో, మొత్తం జర్నీలో అంటే నువ్వు ఒక బాడీని ఇట్లా విసిరేసినావు, విసిరేస్తే పైకి పోయింది, హెచ్ మ్యాక్స్ దాకా పోయింది, మళ్ళీ కిందికి వచ్చి నీ చేతిలోనే పడింది, అప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ అని అడుగుతున్నాడు. చేంజ్ ఇన్ వెలాసిటీ అని అడుగుతున్నాడు. జనరల్గా మీరు ఏమనుకుంటారు? ఒక ఆబ్జెక్ట్, ఒక బాడీ ఇక్కడ నుంచి అక్కడ దాకా పోయింది, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది, దెన్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటారు? 0 అనుకుంటారు. ఎందుకంటే అక్కడ పోయింది, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికే వచ్చింది కాబట్టి. కానీ ఇక్కడ 0 కాదు, చూడండి ఒకసారి. సో ఫైండ్ అవుట్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ ఆఫ్ ఎంటైర్ జర్నీ. నౌ ఐఎమ్ టేకింగ్ వన్ ఆబ్జెక్ట్ ఈజ్ హియర్ అండ్ వాట్ యు ఆర్ వర్టికల్లీ ప్రొజెక్టింగ్ దిస్ వన్. చేస్తే ఏమవుతుంది? ఇది ఇట్లా వెళ్తుంది, ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఏమవుతుంది? కింద పడుతుంది. అయితే నేను సైడ్కి గీస్తున్నాను, కానీ అది రావడం మాత్రం స్ట్రైట్గా అట్లానే వస్తుంది. ఓకే, సో వైల్ ఇట్ ఈజ్ ట్రావెలింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి నువ్వు విసురుతున్న వాటి పైకి పోతున్నప్పుడు వెలాసిటీ u. మీకు ఒక పాయింట్ చెప్పినాను నేను,
ఒక ఆబ్జెక్ట్ పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎంతైతే వెలాసిటీ ఉంటుందో కిందికి వచ్చేటప్పుడు కూడా ఆ ప్లేస్లో అంతే వెలాసిటీ ఉంటుంది. పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎంతైతే వెలాసిటీ ఉంటుందో కిందికి వచ్చేటప్పుడు మళ్ళీ అంతే వెలాసిటీ ఉంటుంది. కాబట్టి ఇది పైకి పోయేటప్పుడు ఎంతైతే వెలాసిటీ తోటి పోతుందో కిందికి వచ్చేటప్పుడు కూడా ఎంత ఉంటుంది, అంతే వెలాసిటీ తోటి ఉంటుంది, అంతే వెలాసిటీ తోటి ఉంటుంది. బట్ వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ, వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ. కాబట్టి ఇది నువ్వు పైకి వెళ్ళేటప్పుడు పాజిటివ్ తీసుకుంటే డౌన్వర్డ్ వచ్చేటప్పుడు నెగటివ్ తీసుకోవాలి. సో చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వాట్, v final minus v initial. v final ఎంత minus u minus v initial ఎంత u is equal to what, minus 2u. సో నెట్ వెలాసిటీ అని అడిగినాడు అనుకోండి, నెట్ వెలాసిటీ చేంజ్ అంటే డెల్టా v minus of 2u is equal to what you will get, plus 2u modulus of delta v. సో నెట్ చేంజ్ కనుక అడిగితే ఆ విధంగా మనము తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ది difference covered by the body in the last seconds of its entire journey. So distance covered, ఇంకొక ప్రాబ్లం రాస్తున్నాను. distance covered in a last second of, distance covered in last second of its entire journey, last second of its entire journey. Distance covered in last second of entire journey. అంటే డిస్టెన్స్ కవర్డ్ ఇన్ లాస్ట్ సెకండ్ ఆఫ్ ఎంటైర్ జర్నీ అంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తావు నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తావు నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తావో ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే చూడండి, మనకు అది కొంచెం కష్టం ఇటు సైడ్ కాన్సెప్ట్ని తీసుకుంటే. ఇప్పుడు మనకు వెనెవర్ వన్ ఆబ్జెక్ట్ ఈజ్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ ఇట్ రీచెస్ ద మ్యాక్సిమం హైట్ అండ్ దెన్ ఇట్ ఈస్ వాట్ అగైన్ కమ్ టు ద డౌన్వర్డ్ మోషన్. అప్లో ఏ విధమైన పని అయితే చేస్తూ ఉందో డౌన్లో వచ్చేటప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. అంటే ఒక సెకండ్లో అప్వర్డ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో డౌన్వర్డ్లో కూడా అంతే వస్తుంది. ఆ సెకండ్ టైంలో 1 సెకండ్లో ఫస్ట్ సెకండ్లో ఇక్కడ నుంచి ఇక్కడ పోయింది అనుకోండి, లాస్ట్ సెకండ్లో ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. లాస్ట్ సెకండ్లో ఇక్కడ నుంచి ఇక్కడ పోయింది అనుకోండి, ఫస్ట్ సెకండ్లో ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి నాకు లాస్ట్ సెకండ్ జర్నీ, లాస్ట్ సెకండ్ డిస్టెన్స్ in last second is equal to distance in last second is equal to distance in first second. ఇదేమో డౌన్వర్డ్, ఇదేమో అప్వర్డ్, అంతేనా? డిస్టెన్స్ ఇన్ ద లాస్ట్ సెకండ్ is equal to distance in first second. So that's why the first second distance yes nth is equal to what we have, u plus a into n minus half. ఓకేనా? ఇక్కడ ఎస్ nth ఈజ్ ఈక్వల్ టు యూ, ఏ అనేది ఏంటిది జీ అనేది ఎటు వర్క్ చేస్తుంది, కిందికి వర్క్ చేస్తుంది. నువ్వు 1 minute ఫైండ్ అవుట్ చేయడం ఇటు సైడ్ చేస్తున్నావు ఫస్ట్ సెకండ్ కదా, కాబట్టి జీ అనేది కింది వైపు వర్క్ చేస్తుంది, నెగటివ్ అవుతుంది, యూ అప్వర్డ్ ఉంది కాబట్టి. దట్స్ వై మైనస్ జీ ఇంటూ 1 minus 1/2 ఫస్ట్ సెకండ్ కదా, 1 minus 1/2. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు S1 అనండి, SN is equal to S1 is equal to U minus 1 minus 1/2 అంటే 1/2 U minus G/2. This is the what distance covered in last second or distance covered in first second. Distance covered in last second or distance covered in first second. Okay. So copy చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఇంకోటి చూడండి. డిస్టెన్స్ కవర్డ్ ఇన్ లాస్ట్ సెకండ్ ఆఫ్ అప్వర్డ్ జర్నీ. ఇక్కడ ఏముంది, డిస్టెన్స్ కవర్డ్ ఇన్ లాస్ట్ సెకండ్ ఆఫ్ ఇట్స్ ఎంటైర్ జర్నీ. ఇక్కడ ఇది ఎంటైర్ జర్నీ చేంజ్. ఇప్పుడు డిస్టెన్స్ కవర్డ్ ఇన్ అప్వర్డ్ ఆఫ్ లాస్ట్ సెకండ్.
ఇట్లా ఆబ్జెక్ట్ని విసిరినారు. ఇట్ విల్ ట్రావెల్స్ లైక్ దిస్, రీచెస్ వాట్ maximum height, then what will happen sir, came back, మళ్ళీ came back అవుతుంది. లాస్ట్ సెకండ్, దిస్ ఈస్ ద లాస్ట్ సెకండ్, లాస్ట్ సెకండ్లో ఎంత డిస్టెన్స్, ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకున్నాను. లాస్ట్ సెకండ్లో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అప్వర్డ్, డౌన్వర్డ్లో లాస్ట్ సెకండ్లో మళ్ళీ అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. 1 సెకండ్లో నువ్వు అప్వర్డ్లో కనుక ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది లాస్ట్ సెకండ్లో అంటే డౌన్వర్డ్గా అది ఫస్ట్ సెకండ్ అవుతుంది. డౌన్వర్డ్కి ఫస్ట్ సెకండ్ అవుతుంది. కాబట్టి డౌన్వర్డ్లో ఫస్ట్ సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్. హియర్ ఐ విల్ రైట్. సో డిస్టెన్స్ ఇన్ లాస్ట్ సెకండ్ ఆఫ్ అప్వర్డ్ is equal to distance in first second of downward. అంతే. లాస్ట్ సెకండ్లో ఇక్కడ ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటున్నామో డౌన్వర్డ్లో ఫస్ట్ సెకండ్లో అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. డౌన్వర్డ్లో ఫస్ట్ సెకండ్లో అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. కాబట్టి 1 సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్. So S is equal to what we have, ut plus of at square. So S is equal to, ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అవుతుంది. ఇప్పుడు కింద పడేదానికి సందర్భం తీసుకున్నాం కాబట్టి u is equal to 0. ఓకేనా, కింద పడేదానికి సందర్భం కాబట్టి u is equal to 0 ప్లస్ హాఫ్ డౌన్వర్డ్ g is పాజిటివ్, డౌన్వర్డ్ పాజిటివ్ అవుతుంది కాబట్టి gt స్క్వేర్. ఇది h is equal to హాఫ్ gt స్క్వేర్. నాకు h is equal to ఏమొచ్చింది, నాకు హాఫ్ gt స్క్వేర్. t is how much, 1 second. So half into g into 1 square because t is equal to 1 second. కాబట్టి h is equal to ఏమొస్తుంది నాకు, g/2. 1 సెకండ్లో లాస్ట్ సెకండ్ ఆఫ్ అప్వర్డ్ జర్నీలో ట్రావెల్ చేసిన హైట్ ఎంత, ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత, g/2. ఇవి స్టాండర్డ్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి స్టాండర్డ్ క్వశ్చన్ ఉన్నది, ఆ స్టాండర్డ్ క్వశ్చన్ మీరే సాల్వ్ చేయండి. ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఒక ఆబ్జెక్ట్, వన్ ఆబ్జెక్ట్ ఈజ్ దేర్, ఇస్ ఇట్ విజిబుల్ టు యూ, నాట్ విజిబుల్. ఓకే, we will cover in next class. Now let me stop our class here. This is the physics foundation class 21. దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం చేస్తారు, క్లాస్ వర్క్ నోట్ చేయండి, బోర్డు మీద ఉందంతా రాయండి. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమవడం కోసం ఐ విల్ గివ్ యూ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, మెమరైజ్ దెమ్. ఆఫ్టర్ దిస్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, నెక్స్ట్ వన్ homework. I will give you 10 or 15 problems under homework, do them. After this exam number is how much, 21 exam number యొక్క సిలబస్ ఏంటిది, 15 నుంచి 21 క్లాసెస్, అంటే 7 క్లాసెస్, 15, 16, 17, 18, 19, 20, 21. ఈ 7 క్లాసెస్ని రివిజన్ చేసుకుంటే మీరు ఈ ఎగ్జామ్ రాయగలుగుతారు. 7 క్లాసెస్కి సంబంధించిన సిలబస్ మీద ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిసారి కూడా ఎవ్రీడే 7 క్లాసెస్ని రివిజన్ చేయాలి. ఎవ్రీడే 7 క్లాసెస్ని మీరు రివిజన్ చేస్తే ఒక క్లాస్ని ఎన్నిసార్లు రివిజన్ చేస్తున్నట్లు లెక్క అవుతుంది, 7 టైమ్స్ రివిజన్ చేస్తున్నట్లు లెక్క అవుతుంది ఎంటైర్గా. ఎందుకంటే మనం 7 టైమ్స్ ఎగ్జామ్స్ రాస్తాం ఒక క్లాస్ మీద, కాబట్టి 7 టైమ్స్ రివిజన్ చేస్తారు. ఇక 7 టైమ్స్ రివిజన్ చేస్తే మర్చిపోతారా, మర్చిపోరు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఈ ఎగ్జామ్ కాన్సెప్ట్ అదే, మిమ్మల్ని మీతో రివిజన్ చేయించాలనే ఈ ఎగ్జామ్ పెడతాం. సో ఇవి ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే the institute fellows send it to you all the materials in the form of PDF. Okay, now right. Bye bye. Have a nice day.